ఎత్తబడటం అంటే ఏంటి? యేసు ప్రభు రెండవ రాకడ అంటే ఏంటి? అంత్యక్రీస్తు అంటే ఎవరు? ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుంది? యుగాంతం ఎలా రాబోతుంది? 2012 డిసెంబర్ 30న యుగాంతం జరుగుతుంది అన్నారు, కానీ జరగలేదు. మరి బైబిల్ ఏం చెప్తుంది? యుగాంతం అంటే ఏంటి? ఆకాశం, భూమి, పంచభూతాలు ఇవి ఏం కాబోతున్నాయి? మీ భవిష్యత్ ఏంటి? బైబిల్ నిజమైందేనా? అంత్య దినాల గురించి, సంఘం ఎత్తబడటం గురించి, క్రైస్తవుల గురించి ప్రాముఖ్యమైన విషయాలు లైవ్ కార్యక్రమంలో మనము నేర్చుకోబోతున్నాం. దయచేసి కల్వరి టీవీలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా వీక్షించండి, ఇతరులకు కూడా మీరు తెలియచేయండి. సంఘం ఎత్తబడటం అంటే ఏంటి? యేసు ప్రభు రెండవ రాకడ అంటే ఏంటి? అంత్యక్రీస్తు అంటే ఎవరు? ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుంది? యుగాంతం ఎలా రాబోతుంది? 2012 డిసెంబర్ 30న యుగాంతం జరుగుతుంది అన్నారు, కానీ జరగలేదు. మరి బైబిల్ ఏం చెప్తుంది? యుగాంతం అంటే ఏంటి? ఆకాశం, భూమి, పంచభూతాలు ఇవి ఏం కాబోతున్నాయి? మీ భవిష్యత్ ఏంటి? బైబిల్ నిజమైందేనా? అంత్య దినాల గురించి, సంఘం ఎత్తబడటం గురించి, క్రైస్తవుల గురించి ప్రాముఖ్యమైన విషయాలు లైవ్ కార్యక్రమంలో మనము నేర్చుకోబోతున్నాం. దయచేసి కల్వరి టీవీలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా వీక్షించండి, ఇతరులకు కూడా మీరు తెలియచేయండి. సంఘం ఎత్తబడటం అంటే ఏంటి? యేసు ప్రభు రెండవ రాకడ అంటే ఏంటి? అంత్యక్రీస్తు అంటే ఎవరు? ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుంది? యుగాంతం ఎలా రాబోతుంది? 2012 డిసెంబర్ 30న యుగాంతం జరుగుతుంది అన్నారు, కానీ జరగలేదు. మరి బైబిల్ ఏం చెప్తుంది? యుగాంతం అంటే ఏంటి? ఆకాశం, భూమి, పంచభూతాలు ఇవి ఏం కాబోతున్నాయి? మీ భవిష్యత్ ఏంటి? బైబిల్ నిజమైందేనా? అంత్య దినాల గురించి, సంఘం ఎత్తబడటం గురించి, క్రైస్తవుల గురించి ప్రాముఖ్యమైన విషయాలు లైవ్ కార్యక్రమంలో మనము నేర్చుకోబోతున్నాం. దయచేసి కల్వరి టీవీలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా వీక్షించండి, ఇతరులకు కూడా మీరు తెలియచేయండి. సంఘం ఎత్తబడటం అంటే ఏంటి? యేసు ప్రభు రెండవ రాకడ అంటే ఏంటి? అంత్యక్రీస్తు అంటే ఎవరు? ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుంది? యుగాంతం ఎలా రాబోతుంది? 2012 డిసెంబర్ 30న యుగాంతం జరుగుతుంది అన్నారు, కానీ జరగలేదు. మరి బైబిల్ ఏం చెప్తుంది? యుగాంతం అంటే ఏంటి? ఆకాశం, భూమి, పంచభూతాలు ఇవి ఏం కాబోతున్నాయి? మీ భవిష్యత్ ఏంటి? బైబిల్ నిజమైందేనా? అంత్య దినాల గురించి, సంఘం ఎత్తబడటం గురించి, క్రైస్తవుల గురించి ప్రాముఖ్యమైన విషయాలు లైవ్ కార్యక్రమంలో మనము నేర్చుకోబోతున్నాం. దయచేసి కల్వరి టీవీలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా వీక్షించండి, ఇతరులకు కూడా మీరు తెలియచేయండి. సంఘం ఎత్తబడటం అంటే ఏంటి? యేసు ప్రభు రెండవ రాకడ అంటే ఏంటి? అంత్యక్రీస్తు అంటే ఎవరు? ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుంది? యుగాంతం ఎలా రాబోతుంది? 2012 డిసెంబర్ 30న యుగాంతం జరుగుతుంది అన్నారు, కానీ జరగలేదు. మరి బైబిల్ ఏం చెప్తుంది? యుగాంతం అంటే ఏంటి? ఆకాశం, భూమి,
పంచభూతాలు ఇవి ఏం కాబోతున్నాయి? మీ భవిష్యత్ ఏంటి? బైబిల్ నిజమైందేనా? అంత్య దినాల గురించి, సంఘం ఎత్తబడటం గురించి, క్రైస్తవుల గురించి ప్రాముఖ్యమైన విషయాలు లైవ్ కార్యక్రమంలో మనము నేర్చుకోబోతున్నాం. దయచేసి కల్వరి టీవీలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా వీక్షించండి. ఇతరులకు కూడా మీరు తెలియచేయండి. సంఘం ఎత్తబడటం అంటే ఏంటి? యేసు ప్రభు రెండవ రాకడ అంటే ఏంటి? అంత్యక్రీస్తు అంటే ఎవరు? ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుంది? యుగాంతం ఎలా రాబోతుంది? 2012 డిసెంబర్ 30న యుగాంతం జరుగుతుంది అన్నారు, కానీ జరగలేదు. మరి బైబిల్ ఏం చెప్తుంది? యుగాంతం అంటే ఏంటి? ఆకాశం, భూమి, పంచభూతాలు మీ భవిష్యత్ ఏంటి? బైబిల్ నిజమైందేనా? అంత్య దినాల గురించి, సంఘం ఎత్తబడటం గురించి, క్రైస్తవుల గురించి ప్రాముఖ్యమైన విషయాలు లైవ్ కార్యక్రమం వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, ఈ లైవ్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు అని నేను నమ్ముతున్నాను. ఈ లైవ్ కోసం చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. దాన్ని బట్టి కూడా నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. మీరు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ రాయబడింది, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అనే దాని గురించి మనము పోయిన వారం మాట్లాడుకోవటం ప్రారంభించాము. ఈ వారం దానిని కొనసాగించి అసలు అక్కడ ఏం జరిగింది, నోవాహు ఓడ సిద్ధపరిచేటప్పుడు ఆత్మరూపిగా ఏం జరిగింది, ఎవరు ఎక్కడికి వెళ్ళారు, యేసు ప్రభు చనిపోయినప్పుడు 3 పగళ్ళు 3 రాత్రులు ఆయన శరీరం సమాధిలో ఉంది, కానీ ఆయన ఆత్మ పాతాళంలోకి వెళ్ళింది. అప్పుడు ఏం జరిగింది, అసలు ఆయన ఏం చేశారు, దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఈ వాక్యం మనకు అర్థం కావాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి. ఆయన మనతో మాట్లాడలాగున, ఆయన యొక్క సన్నిధి మన మధ్యలో ఉండులాగున, యేసు క్రీస్తు ప్రభువారు మన మధ్యలో ఈ వాక్యం వెల్లడి అయ్యే సమయంలో ఆయన ఆత్మ రూపిగా మన మధ్య కూడా ప్రత్యక్షం అవులాగున ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా యేసయ్యా, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా నాయనా, ఈరోజు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా తండ్రి, మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి తండ్రి. మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి నాయన తండ్రి. నీ యొక్క గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగించండి తండ్రి. మీ ఆశీర్వాదంతో నాతో, మాతో, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, ఇక్కడ ఏం రాయబడింది అని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు ఏం చెప్తున్నాయి అని అంటే, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను అని రాయబడింది. నేను ఒకసారి ఇదే వచనాన్ని ఇంగ్లీష్లో కూడా చదువుతాను, ఒకసారి దాన్ని కూడా చూడండి. ఇక్కడ రాయబడింది,
ఇంగ్లీష్లో తీస్తున్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. By which also he went and preached unto the spirits in prison, which sometime were disobedient, when once the long suffering of God waited in the days of Noah, while the ark was preparing, wherein few, that is 8 souls, were saved by water అని రాయబడింది. ఇంగ్లీష్లో ఎందుకు చదివాను అని అంటే, ఇంగ్లీష్లో అర్థము ఒకలాగొచ్చింది, తెలుగులో అర్థము ఒకలాగొచ్చింది. మీరు తర్వాత దీన్ని పరిశీలన చేసుకోవచ్చు. కానీ వాస్తవానికి అక్కడ ఏం రాయబడిందో ముందు మీకు అర్థం కావాలి. ఏం రాయబడింది అని అంటే, పూర్వకాలంలో నోవాహు అనే ఆయన ఓడ సిద్ధం చేసుకుంటున్నాడు. వాడెందుకు సిద్ధం చేసుకుంటున్నాడు? నోవాహు అనే ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన దాదాపుగా 950 సంవత్సరాల వరకు నోవాహు ఈ భూమి మీద జీవించాడు. ఆయన వయస్సు 500 సంవత్సరంలోనూ 500 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడు నోవాహుతో ఏం చెప్పాడంటే, నోవాహు, ఈ భూమి మీద ఉన్న మనుషులు తమ నడతను చెరిపివేసుకున్నారు, తమ మార్గాలు చెరిపేసుకున్నారు, వాళ్ళు తమ శరీరాలను చెరిపేసుకున్నారు. ఈ భూమి మీద నేను నరులను చేసినందుకు నాకు పశ్చాత్తాపం వచ్చేసింది, నాకు వేదనగా ఉంది, వీళ్ళు చేసే పనులు నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను ఈ భూమి మీద ఉన్న మనిషి జాతిని, ఈ భూమి మీద నేను చేసిన సృష్టి అంతటిని నేను జలప్రళయం ద్వారా తుడిచేయబోతున్నాను. కానీ నువ్వు నాకు నచ్చావు, నీకు నా కృపనిచ్చాను, నిన్ను నేను రక్షించాలనుకుంటున్నా, కాబట్టి నువ్వు ఒక ఓడని సిద్ధం చేసుకో అని నోవాహుతో దేవుడు చెప్పాడు. జలప్రళయం రాబోతుంది, నువ్వు ఓడని సిద్ధం చేసుకో అని అన్నాడు. ఆ వచనాలు మీకు ఒకసారి చదువుతాను. ఆదికాండం 6వ అధ్యాయంలో ఈ నోవాహు కాలం గురించి రాయబడింది. దయచేసి బైబిల్ ఉంటే ఒకసారి తీసి చూడండి. అక్కడ రాయబడింది, దేవుడు 6వ అధ్యాయం 12వ వచనం, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి అని రాయబడింది. 6వ అధ్యాయం 12వ వచనంలో సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి అని రాయబడింది. ఇక్కడ ఆ రోజు ఏం జరిగింది? నోవాహు కాలంలో అసలు ఏం జరిగింది అది మీ అందరికీ తెలుసు. ఇదివరకు నేను చెప్పాను. 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక ఇన్సిడెంట్ ప్రత్యేకంగా రాయబడింది. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని వారిని చూసి వారికి మనస్సు వచ్చిన వారిని వివాహం చేసుకున్నారు అని రాయబడింది. అసలు దేవుని కుమారులు అంటే ఎవరు? దేవుని కుమారులు అంటే దేవుని దూతలు. దేవుని దూతలు ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. దేవుని దూతలు అందరూ పురుషులే, స్త్రీలు ఉండరు. మనం పరలోకంలోకి వెళ్తే పరలోకంలో దేవదూతలందరూ పురుషులే, స్త్రీలు అక్కడ లేరు, స్త్రీ దేవదూతలు లేరు. ఎందుకు స్త్రీ దేవదూతలు లేరు? ఎందుకు అనంటే, ఇప్పుడు స్త్రీ దేవదూతల అవసరం ఎప్పుడు ఉంటుందంటే, దేవదూతలని కనాలి, దేవదూతల్ని పెంచాలి, వాళ్ళ సంతానం పరలోకంలో విస్తరించాలి అని అంటే అక్కడ ఒక పురుష దేవదూత అలాగే ఒక స్త్రీ దేవదూత ఉండాలి. అప్పుడు వారికి వివాహం చేసినప్పుడు వారికి దేవదూతలు పిల్లలు పుడతారు. ఆ దేవదూతలతో పరలోకం నింపబడి పరలోకం అంతా కళకళలాడుతూ ఉంటుంది. కానీ దేవునికి అలా ఉండటం ఇష్టం లేదు. దేవుడు ఏం చేశాడంటే, ఆయన సృష్టించేటప్పుడే దేవదూతల్ని ఒకేసారి ఆయనకి ఎంతమంది దేవదూతలు కావాలో అంతమంది దేవదూతల్ని దేవుడు పరలోకంలో సృష్టించుకున్నాడు. ఇక వాళ్ళు చనిపోరు, వాళ్ళకి ఇక పుట్టడం ఉండదు, మరణించటం ఉండదు. వాళ్ళని దేవుడు ఎంతమంది కావాలి అని అనుకున్నాడో అంతమందిని దేవుడు ఆల్రెడీ సృష్టించేశాడు. అందరినీ పురుషులుగానే సృష్టించాడు.
కానీ భూమి మీద ఒక ఆదాముని, ఒక అవ్వని సృష్టించాడు. వారికి పిల్లలు పుట్టాలి, వారి సంతానం విస్తరించాలి, వారి సంతానంతో భూమి నింపబడాలి. ఇది దేవుని ప్రణాళిక. ఇది మానవుల పట్ల దేవుని ప్రణాళిక. దేవదూతల పట్ల అలా లేదు. దేవదూతలో ఎంతమందిని దేవుడు సృష్టించాడో అంతమందే ఉన్నారు. ఇంకా వాళ్ళు చనిపోవటమో వాళ్ళు పుట్టటమో లేదు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, ఇక స్త్రీ దేవదూతలతో పని లేదు, నాకు పురుష దేవదూతలు మాత్రం ఉంటే చాలు అని దేవదూతల్లో పురుషులను మాత్రమే సృష్టించాడు. అయిపోయింది. ఈ దేవదూతలు ఎక్కడ ఉండాలి? దేవుని సముఖంలో, దేవుని దగ్గర, దేవునికి పరిచర్య చేస్తా పరలోకంలో ఉండాలి. కానీ దేవదూతలు ఏం చేశారంటే పాపం చేశారు. ఎలా పాపం చేశారు? అసలు ఈ పాపం ఎక్కడ ప్రారంభమైంది? ఈ దేవదూతలందరిలోకెల్లా దేవుడు ఒక దూతని, లూసిఫర్ అనే దూతని ప్రత్యేకంగా అభిషేకించి, ఆ లూసిఫర్ అనే దేవదూతకి జ్ఞానం ఇచ్చి, ఆ లూసిఫర్ అనే దేవదూతకి మంచి అందాన్నిచ్చి, అలంకరణలిచ్చి, ఆ లూసిఫర్ అనే దేవదూత వెలుగును మోసుకొని పోయే దేవదూతగా ఆ దూతని పెట్టాడు. ఆ దూత చాలా సంవత్సరాలు దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ఒకరోజు దేవుడు అనుకున్నాడు, నా పోలికలో, నా స్వరూపంలో నేను నరులను చేస్తాను అని అనుకున్నాడు దేవుడు. అతనికి నేను సమస్తాన్ని అప్పగిస్తాను అని దేవుడు అనుకుంటే అది లూసిఫర్కి నచ్చల. లూసిఫర్ ఏం చేశాడంటే దేవుని మీదే తిరుగుబాటు చేయాలి అని అనుకున్నాడు. ఎందుకు అనంటే అతని కంటే కూడా ఉత్తమమైన స్థానము దేవుడు మానవులకి ఇవ్వాలి అని అనుకున్నాడు. ఉత్తమమైన స్థానం ఏంటో తెలుసా? అసలు దేవుని పోలిక ఇవ్వటమే అది ఉత్తమమైన స్థానం మనిషికి. దేవుడు తనకి కలిగిన సమస్తాన్ని మనిషికి ఇవ్వాలి అని అనుకుంటే లూసిఫర్కి అది నచ్చల. అప్పటికీ భూమి మీద మానవుణ్ణి దేవుడు సృష్టించలా. దేవుడు ఆ ప్రణాళికని కలిగి ఉన్నాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న లూసిఫర్ అనే దూత అక్కడ ఉన్న దేవదూతలతో మంతనాలు జరిపి, ఆ దేవదూతలతో ఒక గ్రూప్ తయారు చేసి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేద్దామని అనుకున్నాడు. తన హృదయంలో గర్వించాడు, తన హృదయంలో హెచ్చించుకున్నాడు. నేను ఆకాశముకి ఎక్కిపోతాను, దేవునితో, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును వేసుకుంటాను, ఉత్తర దిక్కులో ఉన్న సభాపర్వతం మీద నేను కూర్చుంటాను అని సాతాను తన హృదయంలో అనుకున్నాడు. ఇవన్నీ నేను ఇదివరకు లైవ్ కార్యక్రమంలో చెప్పాను. అయితే ఈ విషయాలన్నీ దేవుడు చూసి ఈ లూసిఫర్ అనే దూతని, వాడికి సహకరించిన ఆ దూతల్ని దేవుడు పరలోకంలో నుండి కిందకి త్రోసేశాడు. ఆ వాళ్ళు పరలోకం నుండి కిందకు వచ్చేసారు. కిందకి అంటే ఎక్కడికి? భూమి మీదకి కాదు, మేఘమండలం మీదకి, ఆకాశంలోకి వచ్చారు. మొదట ఆకాశంలోకి వచ్చేసారు వీళ్ళు. ఆ తర్వాత దేవుడు భూమి మీద మానవుల్ని సృష్టించాడు. తన పోలికలో, తన స్వరూపంలో నరులను చేశాడు. వారి ద్వారా భూమి మీద సంతానం విస్తరించబడాలి అని దేవుడు అనుకున్నాడు. ఇప్పుడు లూసిఫర్ ఏం చేశాడు అని అంటే మానవులని దేవునికి దూరం చేయాలి అని అనుకున్నాడు. ఈ భూమి మీద సాతాను అంటే లూసిఫర్ అనే దేవదూత సాతానుగా మారిపోయాడు. ఈ సాతాను వాడితో పాటు త్రోసివేయబడిన దూతలు అందరూ కలిసి మానవులకి శత్రువులుగా మారిపోయారు, దేవునికి కూడా శత్రువులుగా మారిపోయారు. ఇప్పుడు వాళ్ళేమనుకున్నారంటే భూమి మీద మనిషికి దేవుని పోలిక ఉంది, ఈ పోలికని మేం చెడగొట్టాలి, ఈ భూమి మీద మా సంతానంతో మేము మా యొక్క బ్రీడ్తో, మా యొక్క సీడ్తో అంటే మా యొక్క వంశంతో ఈ భూమి నింపబడాలి అని చెప్పి ఈ సాతాను వాడితో పాటు పడిపోయిన కొంతమంది దేవదూతలు, అందరు దేవదూతలు కాదు, వాడితో పాటు పడిపోయిన దేవదూతల్లో కొంతమందిని సెలెక్ట్ చేశాడు. సెలెక్ట్ చేసి వాళ్ళని ఈ భూమి మీదకు పంపించాడు. నోవాహు కాలంలో ఈ విషయం జరిగింది. భూమి మీదకు వచ్చేసరికి, నోవాహు కాలం వచ్చేసరికి, ఆదాము దగ్గర నుండి
నోవాహు కాలం వచ్చేసరికి భూమి మీద కొన్ని కోట్ల మంది ప్రజలు ఈ భూమి మీద విస్తరించి ఉన్నారు. దేవదూతలు వచ్చి ఈ భూమి మీద ఉన్న స్త్రీలను చూసి వారిని వివాహం చేసుకున్నారంట. పడిపోయిన దేవదూతలే, కానీ వారికి సౌందర్యం ఉంది. వారిని ఈ భూమి మీదకి వచ్చి ఆ దేవదూతలు స్త్రీలను చూసి వారిని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఎలా ఉంది? ఒక దేవదూత ఒక స్త్రీ వివాహం చేసుకుంటే వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఆ పుట్టిన పిల్లోడు కొన్ని సంవత్సరాల్లోనే ఎత్తుగా పెరగటం ప్రారంభించాడు. ఒక్కొక్కడు మినిమం తక్కువలో తక్కువ 18 అడుగుల నుండి 25-28 అడుగులు ఎత్తు పెరగటం ప్రారంభించారు. వాళ్ళు మామూలుగా లేరు, చాలా ఎత్తుగా ఉంటున్నారు. మనిషి తన పోలిక తన స్వరూపము కోల్పోతున్నాడు. స్త్రీలు మామూలు పురుషుల్ని పెళ్లి చేసుకోవటానికి బదులు దేవదూతలను పెళ్లి చేసుకోవటం ప్రారంభించారు. ఇప్పుడు స్త్రీలు దేవదూతలను పెళ్లి చేసుకుంటే మనుషులు పుట్టట్లా, రాక్షసులు పుడుతున్నారు. వాళ్ళని నెఫీలీలు అంటారు, లేదా ఇంగ్లీష్లో జైన్స్ అని ఉన్నారు, తెలుగులో ఆజానుబాహులు అంటారు. వీళ్ళు చాలా ఎత్తైన వాళ్ళు, చాలా బలశాలులు. ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలీలు మోషే టైంలో కనాను దేశాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీలు కనాను దేశంలో ఉన్న ఈ ఆజానుబాహుల్ని చూసి మోషేతో అంటారు, మేము వాళ్ళ పక్కన నిలబడితే మేము మిడతల్లాగా ఉన్నాము అంటారు. సంఖ్యాకాండం 13 అధ్యాయం 33-34 వచనాల్లో ఉంటుంది. మేము ఆ యొక్క నెఫీలీలు పక్కన మేము నిలబడితే, అంటే మనం నిలబడితే ఆ నెఫీలీలు పక్కన మనం మిడతల్లాగా ఉంటామంట. అంత ఎత్తైన మనుషులు ఒకప్పుడు ఈ భూమి మీద పుట్టారు. మనిషి తన శరీర రూపాన్ని కోల్పోయాడు. క్రమంగా మనుషులు పుట్టట్లా. దేవదూత స్త్రీ పెళ్లి చేసుకుంటే వారి సంతానంతో భూమి నిండించబడుతుంది. ఇప్పుడు నోవాహుకి 3 కుమారులు ఉన్నారు. ఈ 3 కుమారులు పెళ్లిళ్ళు చేసుకున్నారు. నోవాహు భార్య, నోవాహుకి 3 కుమారులు. ఆ 3 కుమారులు పెళ్లి చేసుకున్నారు. మొత్తం 8 మంది. ఈ 8 మంది తమ శరీరాలని జాగ్రత్తగా కాపాడుకున్నారు. నోవాహు భార్య నోవాహుని విడిచిపెట్టెళ్ళి దేవదూతను పెళ్లి చేసుకోవాలా. నోవాహు 3 కుమారులు, వాళ్ళు పెళ్లి చేసుకున్న ఆ యొక్క భార్యలు, వాళ్ళల్లో ఏ ఒక్కరు కూడా, 3లో ఏ ఒక్క స్త్రీ కూడా నోవాహు కుటుంబంలో నుంచి బయటికెళ్ళి ఒక దేవదూతను పెళ్లి చేసుకోవాలా. పెళ్లి చేసుకుంటే నోవాహు కుటుంబంలో కూడా ఒక ఆజానుబాహుడు, ఒక జైంట్, ఒక నెఫీలుడు ఉండేవాడు. కాబట్టి వాళ్ళు అలా చేయలా. ఈ ఒక్క కుటుంబమే పవిత్రంగా ఉంది. అంటే శరీరంలో వాళ్ళు ఈ దేవదూతల్ని కలుసుకోకుండా, పాపం చేయకుండా వీళ్ళు పవిత్రంగా ఉన్నారు. పరలోకంలో ఉన్న దేవుడు ఈ విషయాన్ని, భూమి మీద జరుగుతున్న ఈ విషయాన్ని చూశాడు. చూసి అనుకున్నాడు, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఈ దేవదూతలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని దేవుడు ఆ దేవదూతల్ని శిక్షించాడు. మీరు ఇంటర్నెట్లో చూడండి, మనకేం దొరుకుతున్నాయి అంటే, మన యొక్క ఆర్కియాలజిస్టులు, భూగర్భ శాస్త్రవేత్తలు వాళ్ళు భూమిని తవ్వినప్పుడు భూమి తవ్వకాల్లో నుంచి నాకంటే ఎత్తైన స్కల్, పుర్రె, మనిషి పుర్రె దొరికింది. ఆ పుర్రెలోకి నేను నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మనిషి యొక్క చేతులు, చాలా పొడవైన చేతులు, వాళ్ళ ఎముకలు భూమి కింద దొరుకుతున్నాయి. ఇవన్నీ శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. మీలో ఒక సందేహం రావచ్చు, అదేంటి అంటే, మరి అప్పుడు పుట్టిన వాళ్ళు ఇప్పుడెందుకు పుట్టట్లేదు? అప్పుడు ఆ కాలంలో, నోవాహు కాలంలో దేవదూతలు భూమి మీదకి వచ్చారు. దేవదూతలు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఆ పుట్టిన పిల్లలు ఒక్కొక్కడు అంత ఎత్తున 18 అడుగుల ఎత్తు, 22 అడుగుల ఎత్తు ఉంటుంటే
అప్పుడు జరిగిన విషయము ఇప్పుడు ఎందుకు జరగట్లేదు, నోవాహు కాలంలోనే అప్పుడే ఎందుకు జరిగింది అని మీలో కొంతమందికి ప్రశ్న వచ్చింది. అయితే ఆ కాలంలో దేవుడు ఏం చేశాడు అని అంటే, ఆ పాపాన్ని చేసిన దేవదూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుడు పట్టుకుని ఏం చేశాడు, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను చూడండి. ఇది నోవాహు కాలంలో ఏం జరిగిందో ముందు మీకు తెలియాలి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవదూతలు పాపము చేసినప్పుడు, దేవదూతలు పాపం చేశారు. ఏం పాపం అది? స్త్రీలని పెళ్లి చేసుకున్నారు. దేవదూతలు మనిషి యొక్క జాతిని పెళ్లి చేసుకోకూడదు. దేవదూతల శరీరం వేరు, మనిషి యొక్క శరీరం వేరు. ఈ మధ్యకాలంలో వార్తల్లో ఏం వింటున్నాను అని అంటే, ఒక ఆమె కుక్కని పెళ్లి చేసుకుందంట, ఒక ఆయన పందిని పెళ్లి చేసుకున్నాడంట. ఇది ఎలాగా వీలవుతుందండి? ఇది సృష్టికి విరుద్ధం. ఇక మనిషి పురుషుడు పెళ్లి చేసుకోవటం, స్త్రీ పెళ్లి చేసుకోవటం, ఇక అది సొదొమ పాపం. దానికంటే నీచమైన పాపం ఏంటి అనంటే, మనుషులు జంతువులు మనుషులు కలవటం నీచమైంది. అలాంటిది జరుగుతున్న ఈ లోకంలో ఒక ఫ్లెష్ ఇంకో ఫ్లెష్తో కలవకూడదు. ఒక మనిషి మాంసం వేరు, జంతువు మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు, దేవదూతల మాంసం వేరు, దేవదూతల శరీరాలు వేరు. దేని శరీరం దానికే, దేని జాతి దానికే. దేవదూతలు పెళ్లి చేసుకోకూడదు, వాళ్ళల్లో స్త్రీలు లేరు. ఆ దేవదూతలు భూమి మీదకి వచ్చి మానవ జాతికి చెందిన స్త్రీలను పెళ్లి చేసుకోవటమే వాళ్ళు చేసిన పాపం ఇది. అయితే దేవదూతలు పాపం చేశారు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోకి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఇది వినండి, దేవుడు నోవాహు కాలంలో ఏం చేశాడు అంటే, ఆ దేవదూతల్ని పట్టుకుని వాళ్ళని పాతాళంలో కట్టిక చీకటి కలిగిన బిలములో వారిని బంధించాడంట. పాతాళం అనేది ఎక్కడుంది? నేను ఏ భూమి మీద అయితే నిలబడ్డానో, మీరు ఏ భూమి మీద అయితే నిలబడ్డారో కూర్చున్నారో, ఇదే భూమి కింద పాతాళం అనేది ఒక ప్లేస్ ఉంది. ఆ పాతాళంలో ఈ దేవదూతల్ని బంధించాడంట. ఈ దేవదూతలు పాతాళంలో ఎక్కడ పడ్డారు? పాతాళం అనేది చాలా అంతస్తులుగా ఉంటుంది. మొదటి అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు, 4వ అంతస్తు, అంతస్తులుగా ఉంటుంది పాతాళం అనేది. పాతాళంలో ఈ దేవదూతలు ఎక్కడున్నారు? పాతాళంలో అడుగు భాగంలో, పాతాళంలో అన్నిటికంటే అడుగు భాగం సెల్లార్ అంటారు. అడుగు భాగంలో ఈ దేవదూతల్ని దేవుడు బంధించి ఉంచాడు. అది కటిక చీకటి కలిగిన బిలమో, అది చీకటి కలిగిన స్థలం. అక్కడ అగ్ని లేదు. అక్కడ చైనులతో ఈ దేవదూతలు ఆ పాతాళంలో అడుగు భాగంలో, ఇక దానికంటే అడుగు భాగం ఇంకోటి లేదు, లాస్ట్లో వాళ్ళనే బంధించి ఉంచాడు. ఇంకొక వచనం చదువుతాను. ఇది యూదా పత్రిక 6-7 వచనాలు చదువుతాను. యూదా పత్రిక 6-7. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను అని రాయబడింది. ఇక్కడ కూడా యోధా ఏం చెప్తున్నాడంటే, ఆ దేవదూతలు, ఆ పాపం చేసిన దేవదూతలు ఈ భూమి కింద ఉన్న పాతాళంలో అడుగు భాగంలో కట్టిక చీకట్లో నిత్య పాశములతో అంటే చైనులతో దేవుడు ఆ దేవదూతలను బంధించేశాడు. ఆ దేవదూతలను పట్టుకుని ఆ దేవదూతల్ని చైనులతో కట్టేసి ఆ దేవదూతల్ని
భూమి కింద పాతాళంలో అడుగు భాగంలో, పాతాళంలో కూడా అడుగు భాగంలో చీకటి కలిగిన ఆ స్థలంలో, చీకటి కలిగిన ఆ లోయలో అడుగు భాగంలో దేవుడు వాళ్ళని పెట్టేశాడు. ఇప్పుడు గనక ఆ దేవదూతల్ని ఒక 10 నిమిషాలు వదిలిపెట్టారు అనుకోండి, ఆ పాతాళంలో నుంచి ఆ దేవదూతలు భూమి పైకి వచ్చి మళ్ళీ భూమి పైన ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకుని మళ్ళీ సంతానాన్ని కని మళ్ళీ ఈ భూమి మీద ఎత్తైన ఆ ఆజానుబాహులు, నెఫీలీలు, ఎత్తైన జైంట్స్ని, ఆ నెఫీలీలని మళ్ళీ పుట్టిస్తారు. దేవుడు అందుకనే నోవాహు కాలంలో ఉన్న ఆ అవిధేయుల్ని, ఆ దేవదూతల్ని కట్టి బంధించి అక్కడ పెట్టేశాడు. పాతాళంలో అడుగు భాగంలో వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రికలోకి మనం వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం జాగ్రత్తగా వినండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు అంటే, భూమి మీద మీరు ఏదైనా పాపం చేశారనుకోండి, వెంటనే దేవుడు మిమ్మల్ని శిక్షించి మిమ్మల్ని నరకంలో పడేయడు. దేవుడు దీర్ఘశాంతంతో వెయిట్ చేస్తాడు, కనిపెడతాడు. ఒక తప్పు చేశారు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మీరు తప్పు చేశారు, మీరు మారు మనసు పొందండి అని మీ దగ్గరికి వాక్యం పంపిస్తాడు. అంటే ఎవరో సేవకుడు వచ్చి వాక్యం చెప్తాడు. అయినా మీరు మారలేదు అనుకోండి, మారకపోయినా కూడా దేవుడు వెంటనే మిమ్మల్ని శిక్షించి మిమ్మల్ని నరకంలో పడాడు. వెయిట్ చేస్తాడు దేవుడు. ఈలోపు మీరు ఇంకో తప్పు చేస్తారు, ఆ తప్పుతో ఆగరు, ఇంకొక పాపం చేస్తారు. ఆ పాపంతో ఆగరు, ఇంకొక పాపం చేస్తారు, ఇంకొక పాపం చేస్తారు, ఇంకొక పాపం చేస్తారు. అయినా దేవుడు వెంటనే మిమ్మల్ని శిక్షించడు, వెంటనే మిమ్మల్ని చంపేసి నరకంలో పడేయడు. అయినా కూడా దేవుడు వెయిట్ చేస్తాడు. దాన్ని ఏమంటారంటే దీర్ఘశాంతం. ఆయన ఎందుకు వెయిట్ చేస్తాడంటే, కనీసం ఇప్పుడైనా మారు మనసు పొందుతావేమో, కనీసం ఇప్పుడైనా దేవుని వైపు తిరుగుతావేమో, కనీసం ఇప్పుడైనా రక్షణ పొందుతావేమో అని వెయిట్ చేస్తాడు. నువ్వు మారు మనసు పొందటానికి, నువ్వు రక్షణ పొందటానికి, నువ్వు దేవుని వైపు తిరగటానికి ఆయన నీ కోసం వాక్యాన్ని పంపిస్తాడు. వాక్యం చెప్పేవాళ్ళు నీ దగ్గరికి వస్తారు, నీకు వాక్యం వినిపింపజేస్తాడు. నీ మనస్సును మార్చడానికి దేవుడు చేయాల్సినవన్నీ చేస్తాడు, ఇవ్వాల్సిన అవకాశాలన్నీ ఇస్తాడు. అయినా నువ్వు మారవు. అయినా కూడా దేవుడు వెంటనే శిక్షించడు. దేవుడు ఇంకొక అవకాశం ఇస్తాడు, ఇంకొక అవకాశం ఇస్తాడు, ఇంకొక అవకాశం ఇస్తాడు, ఇంకొక అవకాశం ఇస్తాడు. అలా అవకాశాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతానే ఉంటాడు. అది దేవుని దీర్ఘశాంతం. కానీ ఒక టైం వచ్చింది, ఇక నీ టైం అయిపోయింది. ఆ టైం అయిపోయే టయానికి నువ్వు ఎలా తయారవుతావంటే, నీకు టైం ఇచ్చినప్పుడు నువ్వు రక్షణ పొందకపోతే, నీకు టైం ఇచ్చినప్పుడు నువ్వు మారు మనసు పొందకపోతే ఒక స్థితి వచ్చింది. ఇక నీకు దేవుడు స్వయంగా ప్రత్యక్షమై చెప్పినా కూడా మారు మనసు పొందకుండా నీ హృదయం కఠినపరచబడింది. ఇక నీకు ఆ తర్వాత ఎంత చెప్పినా ఇక మారు మనసు రాదు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత దేవుడికి అనిపించింది ఇక వీడు మారడు అని అనిపించింది. అప్పుడు దేవుడు తీసేసి నరకంలో పడేస్తాడు. కాబట్టి దేవుని దీర్ఘశాంతం కనిపెట్టుచున్నప్పుడు వెంటనే పశ్చాత్తాపడటం మంచిది. పశ్చాత్తాపడలేదు అనుకోండి, ఒక టైం వచ్చింది, మీరు పశ్చాత్తాపడటానికి మీకు మీ బాడీ కానీ, మీ స్పిరిట్ కానీ, మీ ఆత్మ కానీ, మీ శరీరం కానీ, మీ ప్రాణం కానీ ఇక సహకరించదు. ఇక చచ్చి నరకంలోకి వెళ్ళిపోవటమే. నోవాహు కాలంలో దేవుని దీర్ఘశాంతము కనిపెడతా ఉందంట. నోవాహు కాలంలో ఏం జరిగింది నేను ఇప్పుడే చెప్పా. దేవదూతలు స్త్రీలను పెళ్లి చేసుకుని నెఫీలీలను కంటున్నారు. ఆ టైంలో
పరలోకంలో ఉన్న దేవుడు దీర్ఘశాంతంతో కనిపెడుతున్నాడంట. ఈ మనుషులు మారు మనసు పొందుతారు, ఈ మనుషులు పశ్చాత్తాపడతారు, ఈ మనుషులు నా వైపు తిరుగుతారు, ఈ మనుషులు నన్ను చూచి రక్షణ పొందుతారు అని దేవుడు కనిపెడతా ఉన్నాడు. మరి వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, కొన్ని లెక్కలు ఏం చెబుతున్నాయి అంటే నోవాహు భార్య, నోవాహు 3 కుమారులు, నోవాహు యొక్క 3 కోడళ్ళు, మొత్తం 8 మంది కలిసి ఓడని తయారు చేశారు. 120 సంవత్సరాలు పట్టిందంట ఆ ఓడ మొత్తం రెడీ చేయటానికి. 3 అంతస్తులు ఆ ఓడకున్నాయి. వాళ్ళు ప్రతి జాతి జంతువులు, పక్షులు, పురుగులు, పాకేవి అన్నిటినీ రక్షించడానికి 120 సంవత్సరాలు ప్రయాసపడి 3 అంతస్తులు కలిగిన ఒక ఓడని 8 మంది కట్టారు. 120 సంవత్సరాలు పట్టింది. ఆ 120 సంవత్సరాల పాటు దేవుని దీర్ఘశాంతం కనిపెడుతుందంట. దేవుని దీర్ఘశాంతం కనిపెడుతుంది. వెయిట్ చేస్తున్నాడు దేవుడు. వీళ్ళు మారు మనసు పొందుతారు, రక్షణ పొందుతారు, నా వైపు తిరుగుతారు అని. ఆ టైంలో ఒక విషయం జరిగింది. ఆ 120 సంవత్సరాల కాలంలో ఒక విషయం జరిగింది. అక్కడ ఏం జరిగింది అని అంటే చూడండి, 19వ వచనం మళ్ళీ చదువుతున్నాను. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను అని రాయబడింది. ఆయన ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించాడంట. ఇక్కడ నుండి మనకి 2 సిద్ధాంతాలు ఉన్నాయి. మీరేది నమ్ముతారో నాకు తెలీదు. యేసు ప్రభు వారు ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించాడంట. యేసు ప్రభు ఆత్మరూపిగా ఎక్కడికి వెళ్ళాడు? ఒకటి మాత్రం నిజం. ఒకటేంటంటే యేసు ప్రభు చనిపోయినప్పుడు, సిలువేసినప్పుడు, చనిపోయినప్పుడు ఆయన శరీరాన్ని సమాధిలో పెట్టారు. 3 పగల్లో 3 రాత్రులు యేసు ప్రభు వారి యొక్క శరీరము సమాధిలో ఉంది. ఆయన ఆత్మ భూమి కిందకి వెళ్ళిందంట. భూమి కిందకి వెళ్ళింది. ఈ మాట ఎక్కడ రాయబడింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట ఉంటుంది. నేను చదువుతున్నాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. 9వ వచనం. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు, ఫుట్నోట్లో మొదట దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా అని రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:9లో ఏం చదువుతుంది అని అంటే ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగిపోయాడంట. ఆయన ఆరోహణం అవటానికి ముందు మొదట ఆయన చనిపోయిన వెంటనే, యేసు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని వదిలిపెట్టిన వెంటనే, తాను మరణించిన వెంటనే యేసు ప్రభువారు ఆయన ఆత్మ భూమి యొక్క కింది భాగములకు వెళ్ళింది. భూమి యొక్క కింది భాగములకు వెళ్ళింది. భూమి యొక్క కింద భాగంలో ఏముంది? ఇందాక చెప్పాను. భూమి యొక్క కింది భాగంలో పాతాళం అనేది ఉంది. మనం నిలబడిన ఈ భూమి కింద పాతాళం ఉంది. పాతాళంలో ఏముంది? పాతాళంలో గదులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. మొదటి అంతస్తులో కొంతమంది ఉన్నారు, 2వ అంతస్తులో కొంతమంది ఉన్నారు. ఆ అంతస్తుల మధ్య ఇంకోటి ఉంది, దాని కింద వేరే జీవులు ఉన్నాయి, దాని కింద వేరే వాళ్ళు ఉన్నారు. అర్థమయ్యేలా చెప్తాను వినండి. జియోగ్రఫీ
లేదా జియాలజీ ఏం చెప్తుంది అనంటే, భూమి ప్రతిరోజు తన చుట్టూ తాను తిరుగుతా సూర్యుడి చుట్టూ తాను తిరుగుతుందంట. భూమి 24 గంటల్లో ఒక రౌండ్ తిరిగిద్ది, తన చుట్టూ తాను తిరిగిద్ది భూమి. మరి భూమికి ఇంజిన్ లేదు కదా, పెట్రోల్ లేదు కదా, దీన్ని ఎవరు తిప్పుతున్నారు అంటే, ఈ సైన్స్ ఏం చెప్తుంది అనంటే, భూమి మధ్యలో అగ్నిగుండం ఉంది. మనం నిలబడిన ఈ భూమి సెంటర్లో అగ్నిగుండం ఉంది. దాన్ని కోర్ అంటారు. ఈ అగ్ని గనక ఆరిపోయింది అనుకోండి, భూమి తిరగటం ఆగిపోయింది. లోపల అగ్ని మండుతుంది కాబట్టి భూమి రౌండ్గా గుండ్రంగా తిరుగుతూ ఉంది. ఈ అగ్నిని గనక ఆర్పగలిగితే అప్పుడు భూమి ఆగిపోయింది. అప్పుడు మనుషులందరూ భూమి మీద ఉంటే రాత్రి అన్నా చూస్తారు, లేకపోతే పగలన్నా చూస్తారు, అంతే. భూమి ఆగిపోతే ఈ అగ్నిగుండాన్ని మనం బైబిల్ పరిభాషలో ఏమని పిలుస్తాము అనంటే అగాధం అంటారు. ఈ అగాధం పక్కన, దానికి దగ్గరలోనే, దానికి పక్కనే ఒక అంతస్తు ఉంది. ఆ అంతస్తులో చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మలు అక్కడికి వెళ్తున్నాయి. ఈ భూమి మీద ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళ ఆత్మలు భూమి కిందకి వెళ్తున్నాయి. ఈ అగ్నిగుండం దగ్గరికి, దాని పక్కనే ఉన్న రూమ్లోకి చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మలు వెళ్తున్నాయి. ఆ స్థలంలోకి వెళ్ళిన ఆత్మలు ఆ అగ్నిగుండాన్ని చూస్తున్నాయి, అంటే ఆ అగాధాన్ని చూస్తున్నాయి. దానిలో నుంచి వచ్చిన ఆ జ్వాలలో, అగ్ని జ్వాలలో వాళ్ళని కాలుస్తూ ఉన్నాయి. అక్కడ యాతన పడుతున్నారు. అక్కడ నీళ్లు లేవు, అక్కడ గాలి ఉండదు, అక్కడ వెలుతురు ఉండదు. ఆ స్థలంలో యాతనకరమైన స్థలము అంటారు. ఆ స్థలంలోకి వెళ్ళిన ఆత్మ ఆ స్థలంలో నుంచి ఏడుస్తూ 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 పశ్చాత్తాపడుతున్నారు. కానీ వారికి రక్షణ లేదు. ఇక వాళ్ళ ఛాన్స్ కోల్పోయారు. ఒకవేళ మీ పాపాలు క్షమించబడకుండా, మీరు యేసు రక్తంలో మీ పాపాలు కడుక్కోకుండా మీరు గనక ఇప్పుడు చనిపోయారనుకోండి, మీ ఆత్మ పైకి వెళ్ళదు, కిందకి వెళ్ళిద్ది, భూమి కిందకి వెళ్ళిద్ది. మీ ఆత్మ వెళ్ళేటప్పుడు ఒక్క సెకండ్లో మీ ఆత్మ ఈ భూమి మీద పైనుండి మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఆ అగాధం అని చెప్పాను చూడండి, అగ్నిగుండం, దాని పక్కనే ఉన్న రూమ్లో మీ ఆత్మ వెళ్ళిపోతుంది. దానిని పాతాళం, ఆ మొత్తం సెట్టింగ్ మొత్తాన్ని పాతాళం అంటారు. ఆ పాతాళంలో, ఆ యాతనకరమైన స్థలంలోకి మీరు వెళ్ళిపోతారు. మీరు చూస్తారు, ఆ అగ్నిని చూస్తారు, ఆ అగ్నిగుండాన్ని చూస్తారు, దాని జ్వాలలు మిమ్మల్ని కాల్చడం చూస్తారు. అప్పుడు ఏడుస్తారు. అప్పుడు ఈ లైవ్ కార్యక్రమంలో మీరు వింటున్నారు ఈ మాటలు, అప్పుడు మీకు గుర్తొస్తాయి. అరే, నేను ఆ రోజు పశ్చాత్తాపడి ఉండాల్సింది, నా పాపాలు ఒప్పుకొని ఉండాల్సింది, నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు అని మీరు ఈ మాటలు అప్పుడు గుర్తు చేసుకుంటారు. అందులోకి వెళ్ళకుండా ఉండాలి అని అంటే ఈరోజు మీరు మీ పాపాలు ఒప్పుకోండి. యేసుప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టండి. యేసయ్య రక్తంతో ఆ పాపాలన్నిటినీ కడిగేసుకోండి. మీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వండి. బాప్తిసం తీసుకోండి. రక్షణ పొందండి. నమ్మండి. దేవుని వైపు తిరగండి. అప్పుడు చనిపోతే మీ ఆత్మ భూమి కిందకి వెళ్ళదు, మీరు పరలోకంలోకి వెళ్తారు. పొరపాటున మీరు ఇప్పుడు చనిపోయి మీ ఆత్మ భూమి కిందకి వెళ్తుంది అని అంటే యాతనకరమైన స్థలంలోకి వెళ్తున్నారు అని అర్థం. నాకు తెలిసి ఈ కార్యక్రమం వింటున్న మీరు ఈరోజు గనక పశ్చాత్తాపడితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆ నరకంలోకి పోనీయకుండా కాపాడుతాడు. ఇది నేను గట్టి విశ్వాసంతో చెప్తున్నా. దానిని యాతనకరమైన స్థలం అంటారు. ఈ అగ్నిగుండం ఉంటుంది, దానిపైన యాతనకరమైన స్థలం ఉంటుంది. అగ్ని జ్వాలలు యాతనకరమైన స్థలంలోకి వెళ్తున్నాయి. కానీ దానిపైన, దానికంటే యాతనకరమైన స్థలం కంటే కూడా పైన ఇంకొక గది ఉంది, ఇంకొక రూమ్ ఉంది.
ఏబేలు మొదలుకొని, హేబేలు మొదలుకొని బైబిల్లో ఆదాము మొట్టమొదట సృష్టింపబడిన వ్యక్తి, మొట్టమొదటి మనిషి. కానీ మొట్టమొదటగా ఈ భూమి మీద చనిపోయిన వ్యక్తి హేబేలు. హేబేలు ఈ భూమి మీద చనిపోయినప్పుడు ఆయన ఆత్మ ఈ నెమ్మది కలిగిన స్థలము ఉండే గదిలోకి ఆయన ఆత్మ వెళ్ళింది. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. ఈ యాతనకరమైన స్థలంలోకి హేబేలు ఆత్మ వెళ్ళల. హేబేలు ఆత్మ గనక యాతనకరమైన స్థలంలోకి వెళ్తే అగ్ని జ్వాలలు అతన్ని కాలుస్తాయి. కానీ హేబేలు ఆత్మ అక్కడికి వెళ్ళల. హేబేలు యొక్క ఆత్మ నెమ్మది కలిగిన స్థలంలోకి వెళ్ళింది. భూమి కింద ఉన్న ఈ నెమ్మది కలిగిన స్థలంలోకి. బైబిల్ ఏం చెబుతుందంటే, యేసు ప్రభు సిలువ వేయబడి చనిపోయేంత వరకు, యేసు ప్రభు సిలువ వేయబడి చనిపోయేంత వరకు నీతిమంతులు ఎవరైనా చనిపోతే వారి ఆత్మ భూమి కిందకి వెళ్ళేది. వాళ్ళ ఆత్మ నెమ్మది కలిగిన స్థలంలోకి వెళ్ళేది. ఎవరైతే పాపంతో చనిపోతారో వాళ్ళ ఆత్మ మాత్రము యాతనకరమైన స్థలంలోకి వెళ్తుంది. యాతనకరమైన స్థలంలో అగ్ని జ్వాలలు అందుతాయి. అక్కడ అగ్ని వాళ్ళని కాలుస్తూ ఉంటుంది. ఇలా యేసు ప్రభు చనిపోయేంత వరకు జరిగింది. నెమ్మది కలిగిన స్థలం, యాతనకరమైన స్థలం, దానికి దీనికి మధ్యలో అగ్నిగుండం ఉంది. ఈ అగ్నిగుండాన్ని అగాధం అంటారు. ఈ అగ్నిగుండానికి ఒక తలుపు ఉంది, ఒక డోర్ ఉంది. ఆ డోర్ని మూసేశారు, దానికి ఒక తాళం వేశారు. ఆ తాళము పరలోకంలో దేవుని దగ్గర ఉంది. భూమి కింద ఉన్న ఆ అగాధానికి ఒక తలుపు ఉంది, దాన్ని తలుపు వేసేశారు, దానికి తాళం వేశారు. ఆ తాళం చెవి దేవుని దగ్గర ఉంది, పరలోకంలో ఉంది. కొద్ది రోజుల్లోనే ఆ తాళంని పరలోకం నుండి దేవుడు పాతాళంలోకి పంపిస్తాడు. పాతాళంలోకి వెళ్తే ఏమవుతుంది అని అంటే, ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడినాయి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 9వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచి తిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను అని రాయబడింది. కొద్ది రోజుల్లోనే, బహుశా 2021లో కానీ 2022లో కానీ, ఏమో చెప్పలేం, 2023లో కానీ, ఎప్పుడైనా కానీ ఒక దేవదూత ఈ భూమి మీదకి దిగి వస్తాడు. అతని చేతిలో ఆ తాళం చెవి ఉంది. ఆ తాళం చెవి తీసుకుని ఈ భూమి మీదకి వస్తాడు. భూమి మీద నుండి భూమి లోతుకి వెళ్తాడు, భూమి కిందకి వెళ్తాడు. భూమి కింద ఆ అగాధంకి తలుపు ఉందని చెప్పాను కదా, దాని తాళంని అతడు ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసిన వెంటనే ఒక కార్యం జరిగిద్ది. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను అని రాయబడింది. ఇది జరగబోతుంది. కరోనా వైరస్ కాదు, ఇది ఇంకా భయంకరంగా ఉండిద్ది. ఆ తలుపు తెరిచినప్పుడు భూమిలో నుండి పొగ బయటకు వచ్చింది. అప్పుడు మీకు అన్ని న్యూస్ ఛానల్స్లో ఇదే చూపిస్తారు. మీకు ఎట్లా ఉండిద్ది అని అంటే, మీరు ఇంట్లో ఉంటారు, టీవీ చూస్తూ ఉంటారు, సడన్గా మిట్ట మధ్యాహ్నం టైంలోనే చీకటి అయిపోయింది. మీరు బయటకు వెళ్ళి చూస్తారు, ఏంట్రా ఈ చీకటి అని చూస్తారు. మీకు అర్థం కాదు. మీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తారు, మా ఇంటి ముందు ఏంటి చీకటి చీకటిగా ఉంది, దుమ్ము ఉంది, పొగ ఉంది ఏంటి అని అంటారు. మీకు తెలిసిన వాళ్ళు ఎక్కడో ఒక 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి, హైదరాబాద్లో ఇలా ఉంది అని మీరు చెబుతారు. వాళ్ళు ఏమంటారంటే, హైదరాబాద్లో కాదు, మా ఊర్లో కూడా ఇట్లాగే ఉంది, ప్రపంచం మొత్తం అట్లాగే ఉంది అని చెబుతారు. ఇప్పుడు కరోనా వైరస్ అనేది మా దేశంలో లేదు అని ఏ దేశం వాళ్ళు చెప్పలేరంట.
ప్రపంచం మొత్తం ఈ వైరస్ ఉంది. సేమ్ ఇట్లాగే జరిగింది. ప్రపంచం మొత్తం ఎవరి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా వాళ్ళకి పొగ కనపడిద్ది, దుమ్ము కనపడిద్ది, సూర్యుడు కనపడడు, వెలుగుండదు. మధ్యాహ్నం పూటే మీరు టార్చ్ లైట్లు వేసుకోవాలి. ఆ పొగ, ఆ దుమ్ముకి టీవీలో న్యూస్ చెబుతారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అని మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు చెబుతారు. నాలుగో రోజు అంటారు భూమి కింద అగ్నిగుండం పగిలిపోయింది, అగ్నిగుండంలో నుంచి పొగలు బయటకు వచ్చినాయి, అగ్నిగుండం ద్వారానే ఈ దుమ్ము వచ్చేసింది, కొద్ది రోజుల్లో ఇది నయమైద్ది అని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. న్యూస్ అలాగే చెబుతారు. కానీ బైబిల్ ఏం చెబుతుంది అని అంటే అది అగ్నిగుండం బద్దలై కాదు, ఆ పాతాళంలో అగాధం యొక్క తలుపు తీస్తే, తాళం తీస్తే దాంట్లో నుంచి వచ్చిన పొగ అది. ఆ పొగకి, ఆ దుమ్ముకి ప్రపంచం మొత్తం చీకటి అయిపోద్ది, సూర్యుడికి కనబడడు. తర్వాత ఏం జరుగుతుంది? 3వ వచనం చూడండి. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమన్నట్టు వాటికి బలం ఇయ్యబడెను. ఆ పొగలో నుండి మీరు చూస్తూ ఉంటుంటే తేలు బయటకు వస్తాయి, తేళ్ళు లాంటి మిడతలు బయటకు వస్తాయి. తేలు కాదు, మిడతలు వస్తాయి. మిడతల దండ వచ్చిందిరా బాబు అంటారు. మొన్న ఒక 2 నెలల క్రితమో మిడతల దండు మహారాష్ట్ర వచ్చింది, తెలంగాణ వచ్చేస్తుంది, ఆంధ్ర వచ్చేస్తుంది. ఇక ఆ మిడతల దండుని తట్టుకోవటానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలి అని ప్రభుత్వం చాలా కీలకమైన సమావేశాలు ఏర్పాటు చేసి ఆ మిడతల్ని మనం ఎలా ఎదుర్కోవాలి అని వాళ్ళు ప్రణాళికలు రచించారు. కానీ ఆ మిడతలు ఏమైపోయినాయో గాలికి ఇంకో వైపు వెళ్ళిపోయి ఇంకో డైరెక్షన్లో వెళ్ళిపోయినాయి. తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ ఏ ఎఫెక్ట్ జరగల. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ కొలిములో నుంచి బయటకు వచ్చిన ఆ పొగలో నుంచి, ఆ దుమ్ములో నుంచి ఈ మిడతలు బయటకు వస్తున్నాయి. ఈ మిడతలు బయటకు వచ్చేసి ప్రపంచం అంతా ఈ మిడతలు ఉంటాయి. అప్పుడు కరోనా వైరస్కి ముందు వచ్చిన దానికి వ్యాక్సిన్ వచ్చిన ఎవడు పట్టించుకోడు, అది పెద్దగా లెక్క చేయరు. ఇంకా అది వచ్చినా ప్రాబ్లం లేదన్నట్టుంటారు. ఇది పెద్ద లెక్క కాదు. కానీ ఆ మిడత ఉందో చూడండి, అది కుడితే తేలు కుట్టినట్లుండిద్దంట. దాన్ని పట్టుకుని దాని ముఖాన్ని దగ్గర పెట్టుకు చూసామనుకోండి, ఆ మిడతను మీరు పట్టుకున్నారనుకోండి, దాని గురించి రాయబడింది చూడండి. 5వ వచనంలో, 7వ వచనంలో ఉంది. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో, ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి, బంగారము వలె మెరయు కిరీటములు వంటివి వాటి తలల మీద ఉండెను, వాటి ముఖములు మనుష్య ముఖములు వంటివి, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికుండెను, వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను, ఇనుప మైమరుపులు వంటి మైమరుపులు వాటికుండెను, వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగు ఎత్తు నట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను, తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లను వాటికుండెను అని రాయబడింది. దాన్ని వివరిస్తుంటేనే భయంకరంగా ఉంది. అవి చచ్చిపోవు. ఆ మిడతను మీరు పట్టుకున్నారు, దాన్ని చంపటానికి ప్రయత్నం చేశారనుకోండి, అవి ఏ మాత్రము చావు. దాన్ని దగ్గర పెట్టుకుని చూస్తే దాని ముఖం ఒక స్త్రీ ముఖం లాగా ఉంటుంది, మనిషి ముఖం లాగా ఉంటుంది. ఆ మనిషి ముఖం ఏంట్రా, మిడత ముఖం మనిషి ముఖం ఒకలాగుంది అని చూస్తూ ఉంటుంటే దాని తల వెంట్రుకలు స్త్రీల తల వెంట్రుకలు లాగా ఉంటాయి అంట. దాని మైమరుపు అంటే దాని ఛాతి మీద మనం పిన్నిస్ పెట్టి గుచ్చి చంపుదామని అనుకుంటే, లేకపోతే మేకు దిగ్గొడదామంటే వాటి ఛాతి మీద ఇనప మైమరుపులాగా ఒకటి ఉంటుందంట, ఒక ప్లేట్ ఉంటుంది. మీరు మేకు పెట్టి దాంట్లో గుచ్చాలనుకున్నా అది గుచ్చుకోదు. అది గుర్రాన్ని యుద్ధానికి రెడీ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందంట. దాని పళ్ళు సింహం యొక్క పళ్ళు లాగా ఉంటాయి అంట. అది కొరికింది అనుకోండి, మన బాడీలోకి విషం వెళ్తుంది. ఆ విషము మన బాడీలో తేలు కుట్టినప్పుడు ఎంత నొప్పి ఉంటుందో అంతకంటే ఎక్కువ నొప్పి ఉంటుంది. దానికి వ్యాక్సిన్ ఉండదు, దానికి మెడిసిన్ ఉండదు,
దానికి మీరు ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా ఆ నొప్పి బాధ భరించలేరు, తట్టుకోలేరు. ఆ నొప్పి భరించే కంటే చచ్చిపోదామని ఉరేసుకుంటారు. ఉరేసుకుని శరీరం ఆ ఉరికి ఆలాడుతూ ఉంటుంది, కానీ మనిషి చనిపోడంట. ఒకవేళ కత్తి తీసుకుని పొడుచుకున్నాడు అనుకోండి, రక్తం గారిద్ది, కానీ మనిషి చనిపోడు. ఎందుకంటే అది కుట్టినప్పుడు దాంట్లో ఉన్న విషము మన శరీరంలో ఉన్న ప్రతి అవయవంలోకి వెళ్ళిపోతుంది. మరణం అప్పుడు ఉండదు, ఇంకా మరణించడానికి ఇంక ఉండదు. అక్కడ రాయబడింది 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ నొప్పి భరించలేక హాస్పిటల్స్కి వెళ్ళి, సార్ నాకు ఇంజెక్షన్ చేయండి, విషం ఎక్కించండి, నేను నీకు ₹1,00,00,000 ఇస్తాను, 10 కోట్లు ఇస్తాను, నన్ను చంపండి అని డాక్టర్ కాళ్ళు పట్టుకుంటే డాక్టర్ అంటాడు, మీరు 100 కోట్లు ఇచ్చినా, నేను ఇంజెక్షన్ చేసిన విషాన్ని నీ బాడీలోకి పంపించిన నువ్వు చావో. ఎందుకంటే నిన్ను ఆ మిడత కుట్టింది, ఆ మిడత నొప్పి నీకు 5 నెలల వరకు ఉంటుంది, ఆ 5 నెలల వరకు ఆ నొప్పి నువ్వు భరించాల్సిందే, నిన్ను ఏమి చేసినా నువ్వు చనిపోవు అని డాక్టర్ చెబుతాడు. ఆ నొప్పి భరించలేక ఒకడెళ్ళి రైల్వే ట్రాక్కి ఎదురుగా నిలబడి ట్రైన్ వస్తుంటే అది గుద్ది చనిపోతాను అని అనుకుని ట్రైన్ ముందు నిలబడ్డాడు అనుకోండి. ట్రైన్ వచ్చిద్ది, ట్రైన్ ఆ వ్యక్తిని గుద్దిద్ది, ఆ వ్యక్తి శరీరం ముక్కలు ముక్కలు అయిపోతుంది, కానీ ప్రతి మొక్క బతికే ఉండిద్ది. వాడు బ్రతికే ఉంటాడు, అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క పడిపోతుంది వాడి శరీరం మొత్తం. వాడు అల్లాడుతూ ఉంటాడు, నొప్పి 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 అని. మనిషి చనిపోడు ఆ టైంలో. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటన్నిటినీ దేవుడు పాతాళంలో మనం ఏ భూమి మీద అయితే ఉన్నామో ఇదే భూమి మీద, ఇదే భూమి కింద పాతాళంలో వాటిని పెట్టి వాటిని సీల్ చేశాడు. ఇది పాతాళం. ఈ మిడతలున్న ఈ లేయర్ని దాటి ఇంకా కిందకి వెళ్ళామనుకోండి, అక్కడ నోవాహు దినములలో పాపం చేసిన ఆ దేవదూతలు కట్టిక చీకట్లో నిత్య పాశములతో చైనులతో బంధింపబడి ఉన్నారు. ఇది పాతాళం యొక్క స్ట్రక్చర్. మొదటి అంతస్తులో నీతిమంతుల ఆత్మలు ఉంటాయి, రెండవ అంతస్తులో అంటే దానికంటే కింద పాపుల ఆత్మలు ఉంటాయి. ఈ పాపుల ఆత్మలు ఉన్న చోట అగ్నిగుండం ఉంది, దాని అగ్ని జ్వాలలు వాళ్ళని కాలుస్తూ ఉంటుంది. ఈ అగ్నిగుండానికి ఒక తలుపు ఉంది, దాని తలుపు ఓపెన్ చేస్తే, డోర్ ఓపెన్ చేస్తే, తాళం ఓపెన్ చేస్తే అందులో నుంచి మిడతలు బయటకు వస్తాయి. ఇది 3వ లేయర్. ఆ మిడతలున్న స్థలాన్ని కూడా దాటి ఇంకా లోతుకెళ్తే అక్కడ ఈ నోవాహు కాలంలో పాపం చేసిన దేవదూతల బంధకాలతో ఆ స్థలంలో దేవదూతలు ఉన్నారు. అయితే యేసు ప్రభు ఆత్మరూపిగా చెరలోనున్న వారి యొద్దకు వెళ్ళాడంట. చెరలోనున్న వారి యొద్దకు. చెర అంటే ఏంటి? బంధించబడి ఉన్న వారిని చెర అంటారు, జైల్ని చెర అంటారు. చెరలోకి వెళ్ళాడు అని అంటే బంధించబడి ఒక స్థలంలోకి వెళ్ళాడు అని, బంధకాలతో ఉన్న స్థలంలోకి. జైల్ని చెర అంటారు. యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకముందు ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి అయినా చనిపోయి చెరలోకి వెళ్తాడు. ఏ మనిషి అయినా, ఆదాము దగ్గర నుండి యేసు ప్రభు సిలువ వేయబడేంత వరకు, చనిపోయేంత వరకు ఏ మనిషి చనిపోయినా వారి ఆత్మ భూమి కిందకి వెళ్ళాల్సిందే. అతడు నీతిమంతుడు అనుకోండి, నెమ్మది కలిగిన స్థలంలోకి వెళ్తాడు. అతడు పాపంతో చనిపోయాడు అనుకోండి, యాతనకరమైన స్థలంలోకి వెళ్తాడు. ఈ రెండు కాకుండా అగ్నిగుండం లోపల తలుపు తెరిస్తే దురాత్మల సంబంధమైన మిడతలు అక్కడ ఉన్నాయి. అది కూడా దాటుకుని ఇంకా లోతుకెళ్తే దేవదూతలు, పడిపోయిన దేవదూతలు బంధింపబడి అక్కడున్నారు.
ఈ మొత్తం దాన్ని పాతాళం అంటారు. యేసు ప్రభు చనిపోయినప్పుడు పాతాళంలోకి వెళ్ళాడు. భూమి కింద పాతాళంలోకి వెళ్ళాడు. పాతాళంలోకి వెళ్ళి ఏం చేశాడు? ప్రకటించాడంట. సువార్త ప్రకటించాడా? సువార్త ఎవరికి ప్రకటిస్తారు? ఒకసారి భూమి కిందకి వెళ్తే ఇక సువార్త ఉండదు. కొంతమంది ఏం చెప్తారు అని అంటే, మనిషి చనిపోయి భూమి కిందకి వెళ్ళిపోయి పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా అతడు పాతాళంలో పశ్చాత్తాపడితే దేవుడు అతన్ని రక్షిస్తాడు, అతని ఆత్మని పాతాళంలో నుంచి పరలోకంలోకి తీసుకుంటాడు అని కొంతమంది అంటారు. తప్పది. అది అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఒకవేళ అలా జరిగేటట్లుంటే యేసు ప్రభు మనకు ముందే చెప్పేవాడు. అలా జరగదని యేసు ప్రభు చెప్పాడు. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం దగ్గర నుండి మనం చదివితే, ధనవంతుడు లాజరు ఉపమానం యేసు ప్రభు చెప్పారు. ఆ ఉపమానంలో ధనవంతుడు యాతనకరమైన అగ్ని జ్వాలలున్న స్థలంలో అతని ఆత్మ వెళ్తే, నెమ్మది కలిగిన స్థలంలో లాజరు ఆత్మ వెళ్తుంది. ఆ అగ్ని జ్వాలల యాతన అనుభవించలేక భరించలేక ఆ ధనవంతుడు మొరపెట్టుకుంటాడు, అబ్రహాం గారు, నేను ఇక్కడ యాతన పడుతున్నాను, నన్ను ఇక్కడ నుంచి అక్కడికి పంపించు, లేదా అతన్ని ఇక్కడ పంపించు అని అబ్రహాముని ధనవంతుడు అడిగితే అబ్రహాం చెప్తాడు, నైనా అక్కడ వాళ్ళు ఇక్కడికి రాలేరు, ఇక్కడ వాళ్ళు అక్కడికి రాలేరు అని చెప్తాడు. కాబట్టి ఒకసారి మీ ఆత్మ పాతాళంలోకి వెళ్తే ఇక అది ఎక్కడికి రాదు. ఇంక అంతే. ఏ స్థితిలో ఎక్కడికి వెళ్ళిందో ఇక అక్కడే ఉండిపోతుంది. అయితే యేసు ప్రభు చనిపోయినప్పుడు ఏం జరిగింది? ఆయన ఆత్మ పాతాళంలోకి వెళ్ళింది. కానీ దానికంటే ముందు ఒక విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఇక్కడ 2 థియరీస్ ఉన్నాయి. 2 విధాలుగా చాలామంది భావిస్తారు. యేసు ప్రభు ఆయన చనిపోయినప్పుడు ఆయన ఆత్మ భూమి కింద పాతాళంలోకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఆ వచనం చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఏం రాయబడింది అనంటే, ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు మొదట దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా అని రాయబడింది. ఆయన ఆరోహణమయ్యాడు అనంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అవటానికి ముందు ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగిపోయాడంట. కింది భాగములకు దిగిపోయాడు. మీకు చెప్పాను పాతాళానికి ఎన్ని అంతస్తులు ఉన్నాయో చెప్పాను. ఆఖరిగా లోతుగా కిందలో ఆఖరి అంతస్తులో కింద ఎవరున్నారు అనంటే, పడిపోయిన దేవదూతలు, బంధింపబడిన దేవదూతలు, కటిక చీకట్లో ఉన్న దేవదూతలు. ఆ దేవదూతలు నోవాహు కాలంలో వాళ్ళు పాపం చేశారు. నోవాహు కాలంలో వాళ్ళు పాపం చేశారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళి ప్రకటించాడు అనంటే, పాతాళంలోకి వెళ్ళి ప్రకటించాడు. ఎవరికి ప్రకటించాడు? అక్కడ ఒకరికి కాదు, అన్ని అంతస్తుల్లో యేసు ప్రభు ప్రకటించాడు. అసలు మొదట ఎక్కడికి వెళ్ళాడు అనంటే ప్రకటించడానికి ఆయన భూమి యొక్క క్రింది భాగములకు, ఆ దేవదూతలు బంధింపబడిన స్థలంలోకి వెళ్ళి ప్రకటించాడు. అక్కడికి వెళ్ళి ఏం ప్రకటించాడు? ఇది మనం తెలుసుకోవాలి. అక్కడికి వెళ్ళి ఆయన ఏం ప్రకటించాడు? అసలు ముందు మీకు ఇది అర్థం కావాలి అనంటే, పాతాళం ఎవరి స్వాధీనంలో ఉందో మీకు తెలియాలి. పాతాళంలో ఏం జరిగిద్దో మీకు తెలియాలి. పాతాళంలో ఒక వ్యక్తి ఉంటాడు. అతని పేరు మరణము అనే ఒక వ్యక్తి. సాతాను అనే ఒక వ్యక్తి ఉంటాడు. మరణము అనే ఒక వ్యక్తి ఉంటాడు. వీళ్ళిద్దరూ ఒకటి కాదు. సాతాను అనే వ్యక్తి వేరు, మరణము అనే వ్యక్తి కూడా వేరు. అసలు ఈ మరణము అనే వ్యక్తి ఎవరు? ఈ మరణము అనేది ఒక ఆత్మ, ఒక స్పిరిట్, ఒక ఆత్మ. ఈ మరణం ఏం చేస్తాడో తెలుసా? పాతాళంలోకి వెళ్ళిన మనుషుల్ని
బంధిస్తాడు. పాతాళంలోకి వెళ్ళిన మనుషుల్ని మరణం అనేవాడు పట్టుకుని బంధిస్తాడు. మీకు అర్థం కాలేదు కదూ? మీకు అర్థం అవ్వాలి అని అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను వినండి. హిందువులు ఏం నమ్ముతారు అని అంటే యమలోకం అనేది ఒకటి ఉంటుంది. ఆ యమలోకానికి నాయకుడు యముడు అని నమ్ముతారు. ఈ భూమి మీద ఎవరైనా చనిపోతే దాని అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గరికి యముడు వచ్చి వాళ్ళ ప్రాణాన్ని తీసుకుని పోయాడు అని హిందువులు నమ్ముతారు. హిందువులు యముడిని దేవుడిగా గుర్తించరు. అతనికి గుడి కట్టి వాళ్ళు పూజలు చేయరు. ఎక్కడో ఒక చోట యముడికి గుడి కట్టారంట, కానీ వారు యముడిని చూసినప్పుడు భయపడతారు. యముడు అంటే ఏంటంటే అతడు చనిపోయేటప్పుడు అతడు వస్తాడు, చనిపోయిన మనిషి ఆత్మని తీసుకుని వెళ్తాడు అని హిందువులు నమ్ముతారు. మరి బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్లో యముడు అనే వ్యక్తి కాదు, మరణము అనే వ్యక్తి ఉన్నాడంట. హిందువులు ఏం నమ్ముతారు? యముడు అనేవాడు దున్నపోత మీద వస్తాడు, మరణ పాశం తీసుకుని వస్తాడు అని హిందువులు నమ్ముతారు. బైబిల్ ఏం చెబుతుంది అని అంటే సేమ్ అట్లాంటిదే ఉంది బైబిల్లో కూడా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. 7-8 వచనాలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచనాలు. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్మో అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇక్కడ నుంచి వినండి, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. పాండుర వర్ణం అంటే పేల్ కలర్, లైట్ పింక్ కలర్ లేదా లైట్ గ్రీన్ కలర్ని పాండుర వర్ణము అంటారు. ఆ యొక్క పేల్ కలర్లో ఉన్న ఒక గుర్రాన్ని యోహాను చూశాడు. పరలోకంలో ఈ దృశ్యాన్ని యోహాను చూస్తున్నాడు. ఒక గుర్రం ఉంది, ఆ గుర్రము పాలిపోయిన కలర్లో, పాండుర వర్ణం కలిగిన కలర్లో ఆ గుర్రం ఉంది. ఆ గుర్రం ఏం చేస్తుంది? దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, డెత్. ఆ గుర్రం మీద వచ్చేవాడి పేరు డెత్, మృత్యువు. వాడి వెనకాల ఏమొస్తుంది? పాతాళ లోకము వానిని వెంబడించెను అని రాయబడింది. మీకు అర్థమైందా? ఒక వ్యక్తి ఉన్నాడు, వాడి పేరు మరణం లేదా మృత్యువు. వాడు గుర్రం మీద ఎక్కి భూమి మీద తిరుగుతూ ఉంటాడు. వాడెక్కడికి వస్తాడో వాడి వెనకాల పాతాళం వాడి వెనకాల ఉంటుంది. పాతాళం అంటే ఇప్పుడు చెప్పాను కదా, మొత్తం సెట్టింగ్ మొత్తాన్ని పాతాళం అంటారు. ఈ మృత్యువు అనేవాడు ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి యొక్క ఆత్మని బంధిస్తాడు. ఆ వ్యక్తి యొక్క ఆత్మని బంధిస్తాడు. ఎక్కడ బంధిస్తున్నాడు వీడు? ఈ మృత్యువు అనేవాడు పాతాళంలో మనుషుల ఆత్మని అలా పట్టుకుని బంధించేసి ఉంచుతున్నాడు. ఆ బంధకంలో ఉన్న వారిని చెరలో ఉన్నవారు అంటారు. నీతిమంతుడు చనిపోయినా అతని ఆత్మ భూమి కిందకి వెళ్తుంది. పాపి చనిపోయినా అతని ఆత్మ భూమి కిందకి వెళ్తుంది. ఈ నీతిమంతుల్ని, ఈ పాపుల్ని, రెండు జాతుల వాళ్ళని మరణము అనే వ్యక్తి అలా బంధించుంచుతున్నాడు. అలా బంధించకపోతే వారి ఆత్మలు భూమి కింద నుండి, అంటే పాతాళంలో నుంచి వాళ్ళు పైకి రాగలుగుతారు. మరణం అనేవాడు ఆ వెళ్ళిన ఆత్మలను అలా బంధిస్తున్నాడు. కాబట్టి మనుషుల ఆత్మలు పాతాళంలో, బంధకాల్లో, చెరలో ఉంటున్నాయి. యేసు ప్రభు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏం జరిగింది? యేసు ప్రభు ఆత్మ కూడా భూమి కిందకి వెళ్ళింది. వెంటనే ఈ మరణము అనేవాడు వచ్చేసాడు. యేసు ప్రభుని పాతాళంలో ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని యేసు ప్రభుని అంటున్నాడు, నేను నిన్ను బంధిస్తా అని యేసు ప్రభుని బంధించడానికి ప్రయత్నం చేశాడు. పాతాళంలో ఇది జరిగింది. యేసు ప్రభుని పట్టుకుని యేసు ప్రభుని బంధించడానికి ప్రయత్నం చేశాడు. అసలు ఏం జరిగిందో తెలుసా? భూమిపైన సాతాను యేసు ప్రభు శిలువలో మరణించటం చూసి సాతాను ఏమనుకున్నాడంటే, ఇప్పుడు యేసు అనే ఆయన
చనిపోతున్నాడు. ఈయన ఆత్మ పాతాళంలోకి వెళ్తుంది. పాతాళంలో నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు మరణము. ఆ మరణం అనేవాడు ఈ యేసు అనే ఆయన్ని పాతాళంలో బంధిస్తాడు. మరణం నాకు సపోర్ట్ చేస్తాడు. మరణం అనేవాడు యేసు యొక్క ఆత్మని పాతాళ లోకంలో బంధిస్తే ఇక యేసు అనే ఆయన ఇంకా మరణాన్ని జయించలేడు. ఆయన కూడా పాతాళంలో ఇక ఎప్పటికీ ఉండిపోతాడు. అప్పుడు ఈ మానవులందరికీ నేనే రాజు, నేనే కింగ్గా ఉంటాను అని సాతాను అనుకున్నాడు. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు సాతాను ఆ 3 రోజులు యేసు ప్రభు మరణాన్ని జయించక ముందు సిలువలో మరణించిన ఆ క్షణం నుండి ఆయన లేచేంత వరకు సాతాను సంబరపడిపోయాడు. ఎందుకంటే పాతాళంలో ఉన్న మరణం అనేవాడు యేసయ్య ఆత్మను అలా బంధించి ఉంచుతాడు. ఇది సాతాను అనుకున్న ప్లాన్ అది. అయితే పేతురు ఒక విషయం చెప్తాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనంలో పేతురు ఒక మాట అంటాడు. నేను చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అని రాయబడింది. మరణము యేసు ప్రభుని బంధించి ఉంచుట అసాధ్యమంట. మరణం అనేవాడు యేసు ప్రభు ఆత్మ పాతాళంలోకి వచ్చిన వెంటనే యేసు ప్రభుని ఎదుర్కొని నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నా, నేను నిన్ను బంధిస్తున్నా, నేను నీకు చైనులు కడుతున్నా, నేను నీకు తాళ్ళు కడుతున్నా, నువ్వు ఇక ఎప్పటికీ ఈ పాతాళం నుంచి వెళ్ళలేవు అని మరణం అంటే యేసు ప్రభు ఆ మరణాన్ని జయించాడంట. ఆ మరణం అనేవాడు కట్టిన కట్లు ఏవైతే ఉన్నాయో దేవుడు వాటిని తెంచివేశాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం, ఇంపాసిబుల్. అదే బైబిల్ చెబుతుంది. అపోస్తల కార్యాల గ్రంథం 2:24లో మరణము యేసయ్యని బంధించటము అసాధ్యం. అది మరణం ఎవరెవరిని బంధించాడో తెలుసా? ఆదాము చనిపోయి ఆదాము ఆత్మ భూమి కిందకి వెళ్తే మరణం అనేవాడు ఆదాముని బంధించాడు, అవ్వని బంధించాడు, హేబేల్ని బంధించాడు. అబ్రహాము చనిపోయినప్పుడు అబ్రహాము ఆత్మ పాతాళంలోకి వెళ్తే అక్కడ అబ్రహాము ఆత్మ బంధింపబడింది. ఇస్సాకు ఆత్మ పాతాళంలో బంధింపబడింది. యాకోబు ఆత్మ పాతాళంలో బంధింపబడింది. దావీదు ఆత్మ పాతాళంలో బంధింపబడి ఉంది. ఎలీషా ఆత్మ పాతాళంలో బంధింపబడి ఉంది. యెషయా ఆత్మ పాతాళంలో బంధింపబడింది. యిర్మీయా ఆత్మ పాతాళంలో బంధింపబడింది. దానియేలు ఆత్మ పాతాళంలో బంధింపబడింది. యోబు ఆత్మ పాతాళంలో బంధింపబడింది. ఈ పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ ఏ ఒక్కళ్ళు చనిపోయినా వాళ్ళ ఆత్మ పాతాళంలోకి వెళ్ళిపోతుంది. పాతాళంలో మరణం అనేవాడు వాళ్ళని ఎదుర్కొంటున్నాడు. ఎదుర్కొన్న వెంటనే యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెబుతున్నాడు. వాళ్ళని తీసుకెళ్తున్నాడు, జైల్లో పెడుతున్నాడు. మరణం అనేవాడు అలా పెడుతున్నాడు. ఇప్పుడు అందరికంటే లాస్ట్ యేసు ప్రభు ఆ పాతాళంలోకి వెళ్ళాడు. వెళ్ళి వెళ్ళగానే మరణం అనేవాడు వెళ్ళి నేను నిన్ను బంధిస్తా అని అన్నాడు. యేసు ప్రభుని మరణము బంధించి ఉంచుట అసాధ్యమైపోయింది, ఇంపాసిబుల్ అయిపోయింది. యేసు ప్రభుని బంధించలేకపోయాడు మరణం అనేవాడు. ఆ మరణపు ఆత్మ యేసు ప్రభుని బంధించి ఉంచినట్లుగా అయితే యేసు ప్రభుని గనక పాతాళంలో మరణం అనే వ్యక్తి యేసయ్యని గట్టిగా కట్లు కట్టి ఆయన్ను కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, యోబు, దానియేలు వాళ్ళని బంధించినట్లుగానే యేసు ప్రభు ఆత్మను కూడా బంధించి ఉంచినట్లుగా అయితే యేసు ప్రభు అస్సలు మరణాన్ని జయించేవాడు కాదు. అంటే యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యేవాడే కాదు. యేసు ప్రభు కూడా అందరిలాగానే చనిపోయి సమాధిలో ఉండేవాడు. ఆయన శరీరం సమాధిలో ఉండేది, ఆయన ఆత్మ పాతాళంలోనే ఉండేది. కానీ విషయం ఏంటంటే ఆయన ఆత్మ భూమి కిందకి వెళ్ళినప్పుడు, పాతాళంలోకి వెళ్ళినప్పుడు మరణం ఆయన్ని బంధించడానికి ట్రై చేశాడు. కానీ
మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమైపోయింది, ఇంపాసిబుల్ అయిపోయింది. అదే వచనం మళ్ళీ చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో, మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలో తొలగించి ఆయనను లేపెను. మరణము ఆల్రెడీ యేసుప్రభుని కట్లు కట్టడానికి ట్రై చేశాడు, ఇక బయటికి రానియకుండా దేవుడు ఆ కట్లను తెంపేశాడు. ఆయన్ని మరణం బంధించి ఉంచడం అసాధ్యం. అందుకనే యేసు ప్రభు మరణాన్ని జయించి లేచాడు. బైబిల్ ఏం చెబుతుంది అని అంటే, మీకా గ్రంథంలో అను కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 2 చోట్ల ఒక మాట కోట్ చేయబడింది. మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు విరిచిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా? ఎంత అద్భుతమైన కొటేషనో చూడండి. యేసు ప్రభు కంటే ముందు అబ్రహాము భూమి కింద చనిపోయి ఆయన ఆత్మ పాతాళంలోకి వెళ్ళినప్పుడు మరణం ఆయన్ని బంధించి, అబ్రహాం యొక్క ఆత్మను బంధించి మరణం విజయ ఆనందంతో సంతోషించాడు. మరణం ఏమనుకున్నాడు అని అంటే, యేసుక్రీస్తు దేవుని స్నేహితుడైన అబ్రహాంనే నేను బంధించాను, అబ్రహాం ఇప్పుడు నా వశంలో ఉన్నాడు అని మరణం అనుకున్నాడు. దావీదు నా వశంలో ఉన్నాడని మరణం అనుకున్నాడు, మరణం అనేవాడు అనుకున్నాడు. కానీ యేసు ప్రభు దగ్గర మరణం అనేవాడు ఓడిపోయాడు. యేసు ప్రభువుని మరణం అనే వ్యక్తి జయించలేకపోయాడు. వాడు ముల్లెరగొట్టాడు, వాడు విజయాన్ని అపజయంగా మార్చేశాడు. అందుకనే భలే అద్భుతంగా రాయబడింది ఆ వచనం కూడా ఒకసారి చదువుతాం, మనకు సమయం లేదు. నేను చెప్పాల్సింది చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకి సమయం సరిపోవటం లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. అది కూడా నేను చదువుతాను చూడండి. 54వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని రాయబడింది. యేసు ప్రభువే మరణాన్ని జయించాడు. మరణం అనే వ్యక్తి ఇప్పుడు పాతాళంలో ఉన్నాడు. ఆడప్పుడప్పుడు భూమి మీదకి వచ్చి చచ్చిపోయే మనుషుల ఆత్మలను తీసుకెళ్ళి లాక్ చేయాలని చూస్తున్నాడు. కానీ యేసు ప్రభు ఎలా మరణపు పునరుద్ధానం అయ్యాడు అనంటే, మరణపు ముళ్ళు విడగొట్టి మరణాన్ని జయించాడు. కాబట్టి యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు. ఆయన పాతాళంలోకి వెళ్ళాడు. యేసు ప్రభు పాతాళంలోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ యేసు ప్రభు ఫేస్ చేసిన మొదటి శత్రువు మరణం. మరణం అనేవాడు ఒక శత్రువు. సాతానికి ఏమవుతుందో తెలుసా? సాతాన్ యొక్క అంతం ఏంటి అని అంటే, సాతానికి దేవుడు ఒక దూతని పంపి సాతాన్ని పట్టుకుని సాతానికి సంఖ్యలు వేయబోతున్నాడు, చైనులతో కట్టేయబోతున్నాడు. సాతాన్ని కట్టేసి 1000 సంవత్సరాలు సాతాన్ని ఒక స్థలంలో బంధించి ఉంచుతాడు. ఆ 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు సాతాన్ని ఒకసారి రిలీజ్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ సాతాన్ని దేవుడు పట్టుకుని అగ్నిగుండంలో పడేస్తాడు. ఇది సాతాన్ అంతం. కానీ మరి మరణం అనేవాడు అంతం ఏంటి? మరణం అనేవాడు పాతాళంలో ఉంటున్నాడు. పాతాళాన్ని మృతుల లోకము అంటారు. మానవులు నివసిస్తున్న భూమిని భూలోకము అంటారు. దేవుడు నివసిస్తున్న స్థలాన్ని పరలోకం అంటారు. పరలోకం అంటే దేవుడు నివసిస్తున్న స్థలం. మనుషులు నివసిస్తున్న స్థలాన్ని భూలోకం అంటారు. చనిపోయిన వారు ఉండే ఆ పాతాళాన్ని మృతుల లోకము అంటారు. చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఉంటాయి పాతాళంలో, అందుకని మృతుల లోకం అంటారు. ఈ మృతుల లోకానికి ప్రస్తుతం అధికారిగా అధిపతిగా ఉన్న వ్యక్తి ఎవరు అనంటే మరణం.
ఎవరైనా చనిపోయి పాతాళంలోకి వెళ్తే మరణం అనేవాడిని ఫేస్ చేయాలి, వాడిని చూడాలి. అయితే ఈ మరణం అనేవాడు సాతాను ఇద్దరు ఒకటి కాదు, వీళ్ళు వేరువేరుగా ఉన్నారు. ఈ మరణం ఏమవబోతుంది? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము అని రాయబడింది. మరణము అంటే మరణం అనే వాడిని, వాడు ఉంటున్న మృతుల లోకాన్ని, ఈ రెండిటిని దేవుడు ఏం చేయబోతున్నాడంటే అగ్నిగుండంలో వేయబోతున్నాడు. సాతాను అగ్నిగుండంలో ఉంటాడు. మరణం అనేవాడు, మృతుల లోకము అనేది, ఆ రెండిటినే కలిపి దేవుడు అగ్నిగుండంలో వేయబోతున్నాడు. ఎప్పుడు వేయబోతున్నాడు? దానికి ఇంకా టైం ఉంది. దేవుడు ఇప్పుడే గనక ఆ మరణాన్ని, ఆ మృతుల లోకాన్ని, ఈ రెండిటిని ఈరోజు వేసాడు అనుకోండి, ఈరోజే దేవుడు అగ్నిగుండంలో వేసేస్తే ఇక ఈ భూమి మీద మనుషులు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, చెట్లు కానీ ఏది చావదు. మరణం అనేది ఉండదు. మరణాన్ని గనక అగ్నిగుండంలో వేస్తే, అగ్ని గంధకాలతో మండు గుండంలో వేస్తే, యేసు ప్రభు పాతాళంలోకి వెళ్ళాడు. ఆత్మరూపిగా ఆయన ఎక్కడికి వెళ్ళాడు, చెరలోనున్న వారికి ఏం ప్రకటించాడు అనే దాని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అయితే దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయన ఆత్మ పాతాళంలోకి వెళ్ళింది. పాతాళంలోకి అంటే భూమి యొక్క అడుగు భాగాల్లోకి వెళ్ళింది. ఆ భూమి యొక్క అడుగు భాగాల్లోకి వెళ్ళి ఆయన ఎవరికి ఏం ప్రకటించాడు అనేది తెలియాలి అని అంటే ఫస్ట్ ఆయన్ని ఎవరు ఎదుర్కొన్నారో మనం తెలుసుకున్నాం. మరణము అనేది ఆయన్ని ఎదుర్కొంది. మరణం ఆయన బంధించడానికి ట్రై చేసింది, కానీ మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము అని రాయబడింది. మరణాన్ని జయించాడు యేసు ప్రభు. మరణపు ముళ్ళుని విరిచారు యేసు ప్రభు. ఆ తర్వాత యేసు ప్రభు పాతాళంలో ప్రకటన చేశాడు. ఎవరికి ప్రకటన చేశాడు? ఈ విషయం గురించి మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. దేవుని బిడ్డ, మన మధ్య సంస్కార ఆరాధన కూడా ఉంది. దానికంటే ముందు ఒక ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత ప్రభు శరీరం, ప్రభు రక్తంలోకి మనం వెళ్దాం. ఇందాక చెప్పినట్లు ఎవరైనా ఇంకా పశ్చాత్తాపడకపోతే, మీ పాపాలు గనక మీరు విడిచిపెట్టకపోతే, మీ పాపంలో గనక మీరుంటే దయచేసి ఈరోజు పశ్చాత్తాపడండి. యేసు ప్రభు వైపు తిరగండి. యేసు ప్రభుకి మీ జీవితాన్ని సమర్పించుకోండి. ఆయన మీ పాపాలన్నిటినీ కడిగేసి మీ పేరు జీవగ్రంథంలో రాసి మీరు చనిపోయిన తర్వాత పరలోకంలో ఉండేటట్లు యేసు ప్రభు చేయగలుగుతారు. ఆయనకి మన ఆత్మలను అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, గొప్ప తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, ఈరోజు వాక్యం ద్వారా నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నాయనా, ఈరోజు నా పాపాలు క్షమించారు, మా అందరి పాపాలు క్షమించారు. యేసయ్యా, మీ రక్తంతో మమ్మల్ని కడిగారు, మమ్మల్ని పవిత్రపరిచారు, పరిశుద్ధపరిచారు. మీకు వందనాలు ప్రభా. నాయనా, ఇంకా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభా, అలాంటి బిడ్డలందరికీ ఇంకొక అవకాశం ఇవ్వండి తండ్రి. వారు చేసిన పాపాలు క్షమించండి నాయన, వారు చేసిన అతిక్రమాలు క్షమించండి, వారు చేసిన దోషాలు క్షమించండి. యేసయ్యా, మీ రక్తంతో వారిని కడగండి నాయన, మీ రక్తంతో వారిని కడగండి, మీ రక్తంతో వారిని పవిత్రపరచండి, మీ రక్తంతో వారిని పరిశుద్ధపరచండి నాయనా. వారి జీవితాల్లో ఒక గొప్ప కార్యం జరిగించండి. వారందరూ కూడా రక్షణలో ఉండటానికి కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, ప్రతి ఆదివారం ప్రభు శరీరం, ప్రభు రక్తం తీసుకోవటం ఆశీర్వాదకరం. ఎందుకంటే ప్రభు శరీరం, ప్రభు రక్తం ద్వారా మనకి విమోచన, పాప క్షమాపణ, నూతన నిబంధన దేవునితో మనకి ఏర్పాటు అవుతుంది. కాబట్టి మీ దగ్గర గనక ప్రభు శరీరం సిద్ధంగా ఉంటే, అంటే రొట్టె సిద్ధంగా ఉంటే
లేదా ఏదైనా ఒక బిస్కెట్ కానీ ఏదైనా కానీ సిద్ధంగా ఉంటే దాన్ని చేతిలో పట్టుకోండి. ఇక్కడ విషయం ఏంటి అనంటే, యేసు ప్రభు శరీరం తిని యేసు ప్రభు రక్తం తాగితే మనకు నిత్య జీవం వచ్చింది. యేసు ప్రభు శరీరం తిని యేసు ప్రభు రక్తం తాగితే యేసు ప్రభు ఒక ప్రామిస్ చేశారు, ఎవడు నా శరీరం తింటాడో, ఎవడు నా రక్తం తాగుతాడో నేను వానిలో ఉంటాను, వాడు నాలో ఉంటాడు అని యేసు ప్రభు చెప్పారు. ఇక్కడ మనం తినేది ఒక పదార్థం, అది బిస్కెట్ కానివ్వండి, అది రొట్టె కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, మీరు తింటుంది ఒక పదార్థం, మీరు తాగుతుంది ఒక పదార్థం. అందులో ఏం లేదు. మనం ఏ రొట్టె తింటున్నామో ఎలా తింటున్నామో అనేది కాదు, అసలు తినటం ద్వారా ఏం జరుగుతుంది. అది యేసు ప్రభు శరీరం అని, అది యేసు ప్రభు రక్తం అని మనం తీసుకుంటున్నప్పుడు దానితో పాటు ఆ శరీరం అని తిన్నప్పుడు యేసు ప్రభు యొక్క ఆత్మ మన లోపలికి వెళ్తుంది. అది యేసు రక్తం అని తాగినప్పుడు యేసు ప్రభు వారే స్వయంగా మన లోపలికి వెళ్తున్నారు. ఆ తిన్నది తాగింది అరిగిపోయింది, కానీ దానితో పాటు దేవుని ఆత్మ, యేసయ్య ఆత్మ మన లోపలికి వెళ్తున్నాడు. యేసు ప్రభు ఆత్మను మన లోపలికి తీసుకోవటానికి అవి ఒక సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి మీ దగ్గర ఏ పదార్థం ఉండినా దాన్ని తీసుకోండి, దాని గురించి ప్రార్థన చేద్దాం. అది యేసయ్య శరీరం అని నమ్మండి. అది రొట్టె కావచ్చు, అది బిస్కెట్ కావచ్చు, ఇంకేదైనా తినేది ఏదైనా పెట్టుకోండి. అది ప్రభు శరీరంగా మార్చబడులాగా ప్రార్థించుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప తండ్రి యేసయ్యా మీకు వందనాలు. పరలోకపు తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు. నాయనా, ఈ సమయంలో ప్రభువా మీరు మా కొరకై సిలువలో మరణించారు తండ్రి. మా కొరకై మరణాన్ని జయించి లేచారు ప్రభువా. యేసయ్యా మీ మరణం ద్వారా, మీ పునరుద్ధానం ద్వారా మాకు నాయన పునరుద్ధానం కలుగుతుంది, జీవం కలుగుతుంది ప్రభువా. ఈరోజు తండ్రి ఈ లైవ్ కార్యక్రమంలో ఎంతమంది అయితే రొట్టెను చేత పట్టుకున్నారో ప్రభువా, అది మీ శరీరంగా మార్చబడును గానుక నాయన, దానిని తింటున్నప్పుడు తండ్రి నీ బిడ్డలు నీ శరీరాన్ని తింటున్నారని, మేము నీ శరీరాన్ని తింటున్నామని నాయన మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం ప్రభువా. నాయన ఆ రొట్టెని నాయన వారి చేత పట్టుకొని ఉన్న ఆ బిస్కెట్ కానీ ఆ పదార్థం కానీ నాయన మీ యొక్క శరీరంగా మార్చారని నమ్ముతూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డ కృతజ్ఞత పూర్వకంగా అది ప్రభు శరీరం అని నమ్మి, అది యేసయ్య శరీరం అని విశ్వసించి దాన్ని తీసుకొని తినండి. ఆ తర్వాత ఒక పాత్రలో ద్రాక్ష రసాన్ని తీసుకోండి, లేకపోతే కనీసం వాటర్ అన్న తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై చిందింపబడిన క్రొత్త నిబంధన రక్తం అని ప్రభు చెప్పారు, ఇది ప్రభు రక్తంగా మార్చబడేలాగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప తండ్రి యేసయ్యా మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి ఈ పాత్రలోనిది మీ రక్తంగా మార్చండి ప్రభువా. దీనిని మేము చేయనప్పుడు యేసయ్యా మీరు మాలో ఉండండి, యేసయ్యా మేము మీలో ఉండటానికి కృప చూపించండి. మా పాప క్షమాపణ, క్రొత్త నిబంధన, నిత్య జీవము దీని ద్వారా దయచేయమని యేసు నామంలో నాయనా, నీ బిడ్డలు ఎంతమంది అయితే ఆ పాత్రను పట్టుకున్నారో అదంతా కూడా యేసు రక్తంగా మార్చబడినట్లు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అది ప్రభు రక్తం అని విశ్వసించి తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, ఈరోజు ప్రభా నీ శరీరం తిన్నాం ప్రభా, నీ రక్తం తాగాం తండ్రి. నీ శరీరం తిని నీ రక్తం తాగిన నీ బిడ్డల్లో మీరుండండి నాయనా, మీలో వారు ఉండటానికి కృప చూపించండి నాయనా. నాలో మీరు, మీలో నేను ఉండటానికి కృప చూపించండి. నిత్య జీవాన్ని మాకు స్థిరపరచండి, నిత్య నిబంధనను మాకు స్థిరపరచండి. నీ రాజ్యంలోకి మాకు ప్రవేశం అనుగ్రహించండి నాయనా. నాయనా మీరు ఆత్మరూపిగా అవిధేయులైన వారి యొద్దకు వెళ్ళి ప్రకటించారు ప్రభా. ఈ విషయాల గురించి
మేము ధ్యానిస్తుండగా ప్రభా మా మనోనేత్రాలు తెరవండి, మా ఆత్మీయ నేత్రాలు తెరవండి, అనేకమైన మీ ప్రత్యక్షతలో మాకు అనుగ్రహించండి. ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుమారుడు కుమార్తెని మీరు దీవించి ఆశీర్వదించమని, బ్లెస్ చేయమని మా అందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, తిరిగి వచ్చే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ఇదే లైవ్ కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు కృప మీ అందరికి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.